చేసి శాపమును దూరపరచి సర్వంబు కృత చేసి అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. లోకము నుండి వేరై అప్పుడే ప్రభు దీవించు. అప్పుడే ప్రభు దీవించు. స్వాస్యమును గాంతుమెంతో అప్పుడే ప్రభు దీవించు. స్వాస్యమును గాంతుమెంతో అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి జీవజలమును పొంది జీవజలమును పొంది దివెనాలెన్నో పొందెదము. జీవజలమును పొంది దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము. ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము
దివెనాలెన్నో పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి పార్ట్ సంఖ్య 625. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనం అనే పాట. పార్ట్ సంఖ్య 625, 612. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు ఆహ పల్లవరము కొండలపైన పరలోక సందర్శనము తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి మారాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము మారాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు ఆ పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము అపోస్తలుల బోధ సహవాసము ప్రభు వల్ల ప్రార్థన జీవితము
జీవితము ప్రభు వల్ల, ప్రార్థన జీవితము సంగ దర్శనము బహుమూలం. ఈ ఆత్మీయ లంగరులను కలిగి కొనసాగెదము తుఫానులలో. ఈ ఆత్మీయ లంగరులను కలిగి ఈ పాప సముద్రము దాటెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలుచునిలా, అపకారము మాని డంబమును విడచెదము. విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలుచుము మాని డంబమును విడచెదము. సోదర ప్రేమ లేనిచో వ్యర్థులము మనమీ లోకములో. సోదర ప్రేమ లేనిచో రోగిడి తాళము వలె నుండెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవాని చిత్తము నెరవేర్చ మాకెంతో సంతోషము. దేవాని చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. దేవుని మందిరము ప్రేమించెదమెల్లప్పుడు. దేవుని వాక్యమును ఆలయములో ధ్యానింతుము. దేవుని మందిరము ప్రేమించెదమెల్లప్పుడు. దేవుని వాక్యమును ఆలయములో ధ్యానింతుము.
కాలము దేవుని మందిర తేజో మహిమలో వసించెదము. పల్లవరము కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండల పైన పరలోక సంగ దర్శనము. ఆత్మతో సత్యముతో నిజ ఆరాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి ఆత్మతో సత్యముతో నిజ ఆరాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి పెదవుల పదములు కాదని మన హృదయములను అర్పించెదము. పెదవుల పదములు కాదని హెబ్రోను ప్రభుని కొనియాడెదము. పల్లవరపు కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండల పైన పరలోక సంగ దర్శనము. చెప్పన శక్యమును మహిమాయోగమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము. చెప్పన శక్యమును మహిమాయోగమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము. ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ లేదని చాటెదము. ఆకాశము క్రింద యేసు నామమునే పాప క్షమాపణ కలుగునని పల్లవరము కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండల పైన పరలోక సంగ దర్శనము. పేరున పిలచితివి నీ దాసుని సేవకై సార్వత్రికమందు సంగములను ఏర్పరచ పేరున పిలచితివి నీ దాసుని సేవకై సార్వత్రికమందు సంగములను ఏర్పరచ ఆనంద బాష్పములతో మేము ఆత్మీయ తండ్రిని స్మరింతుము. ఆనంద బాష్పములతో మేము ఆయన పోలి నడిచెదము. పల్లవరము కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండల పైన పరలోక సంగ దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము
బలి అయిన క్రీస్తును ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి మారాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము మారాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. అందరం కూడా కలిసి బైబిల్ పల్లవి పాడుకుందాం. ఈ బైబిల్ తేనెగూడు అనే బైబిల్ పల్లవి అందరం కూడా కలిసి పాడుకుందాం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి జుంటే తేనె దారలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటే తేనె దారలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. అందరికీ వందనములు. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు బైబిల్ స్టడీ నిమిత్తం మనమందరం ఇక్కడ కలుసుకొనుట చాలా మంచిది. యావేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనము. యావేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని, ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇంకా సంతోషము ఉత్సవమును నిలిచిపోయినే, మన ఆహారము నాశనమైన. తర్వాత యావేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి
కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని సహాయం కొరకు మోకరించి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహోన్నతుడైన దేవా, స్తోత్రములు. అయోగ్యుడైన నన్ను తండ్రి దేవా మీరు నిలవబెడుతూ వచ్చారు. అందును బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభువా తండ్రి మీ సాధనంగా మీరు వాడుకుంటున్నారు. మీ పరిశుద్ధమైన బిడ్డలతో ప్రభువా తండ్రి మీరేమి మాట్లాడదలిచారు ప్రభువా. నాతో మాతో తండ్రి దేవా మా హృదయాలతో మీరే సూటిగా మాట్లాడండి. అలాగే ప్రభువా తండ్రి వినగలిగిన చెవిని మాకు దయచేయండి ప్రభువా. దేవా బైబిల్ని ధ్యానించటంలో ప్రభువా తండ్రి అయా మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభువా తండ్రి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందరో ఈ దినాన్ని చూడలేనటువంటి వారు అయినప్పటికీ ప్రభువా తండ్రి దేవా మీరు మమ్మల్ని తండ్రి దేవుని కృపలో భద్రపరిచి తండ్రి ఈ క్షణాన్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు ఎంతో స్తోత్రించుకుంటున్నాను. అయ్యా ఇప్పటి వరకు మీరు ఎంతగానో ప్రభువా దేవా ఆయుష్ని పొడిగించారు. అందును బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యమును తండ్రి మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు జ్ఞాపక శక్తిని జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయా మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏపాటి వారం అయినను ప్రభువా తండ్రి దేవా ఎంతగానో తండ్రి దేవా మీరు ఇచ్చిన రక్షణను తండ్రి దేవా మేము చేత పట్టుకొని ప్రభువా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు యోగ్యులము కాకపోయినప్పటికీ ప్రభువా తండ్రి దేవా మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని తండ్రి దేవా మాకు దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు చాలా సంతోషించాడు. అయితే దేవుని మాటను మనం పెడచెవిన పెట్టి వివిధమైన తంత్రములను మనం కల్పించుకొని దేవునికి దూరంగా మనం వెళ్ళిపోయినటువంటి వారం అయినా మన మీద ఎంతో కనికరము కృపను మనకు దయచేసి తిరిగి నీ నా కొరకు తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. అయితే చాలామంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో మానవుడు ఏ విధంగా జీవించాలి, ఈ విధంగా జీవిస్తే ఏమైపోయారు, దేవుని మాట వినకుండా దూరం జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితం ఉంటూ వచ్చింది, ఇవన్నీ మనకు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క ప్రవక్త ద్వారా అనేక మంది వ్యక్తుల ద్వారా బైబిల్లో వ్రాయిస్తూ వచ్చారు. అయితే ఇన్ని సంవత్సరముల చరిత్రని మన చేతిలోకి రావడానికి అనేక మంది కఠోర శ్రమ ఒక్కొక్క భాషలోకి మార్చడానికి చాలామంది కృషి చేస్తూ వచ్చారు. అయితే మానవ శక్తికి మానవ ఆ జ్ఞానానికి ఇది వారు మానవులు అనుకున్నట్టుగా వారి శక్తుల ద్వారా వారి జ్ఞానం ద్వారా అయితే
తయారు చేయలేరు. దేవుడు ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ యెహోవా వాక్కును విన్నటువంటి వారు. అయితే యావేలు గ్రంథకర్త యావేలు పేరుకి అర్థం ఏమిటంటే యెహోవాయే దేవుడు అని. తండ్రి పెతుయేలు అని మనం తెలుసుకున్నాం. తల్లి అయితే తెలీదు, ఊరు కూడా తెలియదు, కానీ వాడిన భాష ప్రకారం యూదయ దక్షిణ ప్రాంతం కావచ్చు అని పండితులు ఊహ. ఇది ఏ కాలంలో ఈయన రాశాడు అనే దానికి కూడా తెలీదు. ప్రతి ప్రవక్త తాను గ్రంథం రాసేటప్పుడు ఏ రాజుల కాలంలో తాను వ్రాశాడో కారణము, తన పరిచర్య, తన తల్లిదండ్రుల పేర్లు, ఇవన్నీ చెప్తూ రాస్తూ వచ్చేవారు. కానీ ఈ యావేలు గ్రంథకర్త మాత్రం తన తండ్రి పేరు మాత్రమే చెప్పాడు, తన తల్లి పేరు కూడా చెప్పలేదు. ఈయన ఏ గ్రామం ఏదో కూడా చెప్పడం, ఇవన్నీ బహుశా అనవసరం అనుకొని ఆయన అనుకున్నారేమో. అయితే బైబిల్ పండితుల్లో రెండు రకాలైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలు రెండోసారి దాస్యం నుండి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు, ఎజ్రా లాంటి పెద్దల నాయకత్వంలో తిరిగి వచ్చాక వారికి కొందరు కాబట్టి బహుశా ఆ రోజుల్లో చెందిన ప్రవక్త అని అభిప్రాయపడుతున్నారు. అయితే పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకి గారి తర్వాత కాలం చీకటి కాలం లేక నిశ్శబ్ద కాలం అంటారు. అనగా ఆ రోజుల్లో దేవుడు కోపించిన రోజుల్లో దేవుడు మధ్య అనేది తప్పు కావచ్చు. ఈ సంవత్సరాలు మాట్లాడడం, ఈ 400-500 సంవత్సరాలు ఆ క్రీస్తు పూర్వం మాట్లాడటం మానేశాడు, దేవుడు వ్రాసాడు అన్నమాట. ఇక యూదా రాజులు పాలించిన కాలంలో, అనగా దావీదు గారి దగ్గర నుండి రాజైన సిద్కియా వరకు చూసుకుంటే ఏమిటంటే, ఈ రెండో అభిప్రాయం ఏంటంటే, రాజైన అహజ్యా మరణం ఆ కాలంలో రాణి అతల్య పరిపాలించిందనమాట. 7 సంవత్సరాలు యూదులకు రాజు అక్కడ అభిప్తున్నారు. అందుకే ఏంటంటే యెహోవాని శిక్షించడానికి వాడుకునే దినము, అనగా సాధనం, ఆ ప్రకృతిని వాడుకున్నాడు. మన ప్రకృతిలో ఉన్న పురుగులను కూడా వాడుకుంటూ వచ్చాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పాపములను కడిగి వేసుకుని దేవునితో సమాధాన పడండి అనని ఈ యావేలు గ్రంథకర్త ఈ హెచ్చరికలన్నీ చేస్తూ వచ్చాడు. ఈ గ్రంథం చిన్నదైనా కానీ దీంట్లో చాలా అర్థం ఉంది. దీంట్లో తక్కువ అధ్యాయాలే ఉంటాయి. ఈ చిన్న గ్రంథం అయినా కానీ మంచి హెచ్చరికలు ఈ గ్రంథంలో దేవుడు హెచ్చరించినట్లుగా ప్రవక్త గారు ద్వారా మనకు తెలియజేయబడుతుంది. యావేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాయి. బహుశా 2 పేజీలు అనుకోవచ్చు, 1.5 పేజీ. ఇక్కడ మొత్తం పేజీలన్నీ బహుశా 3 పేజీలు అనుకోవచ్చు. అయితే ఈ గ్రంథంలో చాలా హెచ్చరికలు,
దేశపు కాపురస్తులారా అని దేశం వారికి అందరికీ ఈయన హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ ఈ పుస్తకం వివరణ అయితే కొంచెం ప్రవక్త పరిచయము జస్ట్ ఒక లైన్లోనే ఒకటిలోనే తెలిసిపోతుంది. ఆ తర్వాత మిడతల గుంపులు కలిగించే వినాశనం, యెహోవా దినం వలన కలిగే బాధ, ఇశ్రాయేల్ పైకి దాడి చేయబోయే పశ్చాత్తాపడాలని పిలుపు, దేవుడు వారిని ఆదుకొని తర్వాత ఆశీర్వదించడం, ఆనంద సమాచారం, రాబోయే దీవెనలు, ఇట్లా ఇశ్రాయేల్ను వేధించిన జనాలకు ఏ విధంగా తీర్పు, ఇశ్రాయేల్ వారికి దీవెనలు కలుగుతాయన్న వాగ్దానం, ఇవన్నీ ఈ గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. యావేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం 1 నుంచి 4 వరకు చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇక్కడ మనం గమనిస్తే మొదటి వచనంలో పెతూయేలు కుమారుడైన యావేలుకి వచ్చిన యెహోవాకు అంటూ ఆయన పెట్టారు ప్రవక్త గారు. సాధారణంగా అందరూ ప్రవక్తలు మొదలుపెట్టినట్టే ఈ ప్రవక్త గారు కూడా మొదలు పెట్టారు. అయితే గత భాగంలో ఇక్కడ అన్ని పోయిన మనం బైబిల్ స్టడీలో కూడా మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు ఎవరు రాశారు ఇవన్నీ మనకు తెలియజేస్తూ, పెద్దలారా గమనించండి, దేశపు నివాసులారా వినండి అని అంటున్నారు. ఇక్కడ మరోసారి మనం గమనిస్తే పెద్దలారా మరియు దేశపు నివాసులారా అంటున్నారు, కానీ రాజులారా గాని అక్కడ అనడం లేదు. ఎందుకంటే ఆ సమయంలో రాజు లేడు. కారణం, ఆ రాజుల్లో అనగా ప్రవచనం చెప్పిన రోజుల్లో యూదా ప్రజలకు రాజు లేడు. ఇంకా అంటున్నారు ప్రవక్త గారు, ఇలాంటి సంగతి మీ దినములలో గాని లేక మీ పితరుల దినములలో గాని ఇంకా మీకు తెలిసి ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాడు అన్నమాట. ఇంతకీ ఏమి జరిగింది? ఇంకా మనం 3వ వచనం అంటున్నారు, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేదురు. ఇక్కడ మనం గమనిస్తే రాబో తరముల వారికి తెలియజేస్తారు అని అక్కడ అంటున్నారు. అసలు విషయం ఇక్కడ ఆ 4వ వచనంలో చెప్తున్నారనమాట. అయితే ఇలా మీరు పిల్లలకు చెప్పండి, మీ పిల్లలు వారికి చెప్పాలి అని బైబిల్లో అనేక చోట్ల దేవుడు చెప్తూ వస్తాడనమాట. ఈ విషయాన్ని కూడా మనం ఇంతకు ముందు గమనించుకుంటాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 24, 27.
కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఇక్కడ మనం గమనిస్తే మీ కుమారులకు మీరు ఆచరించు ఆచారాలు అంటే దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞలన్నిటినీ వారి కుమారులకు వారి కుమారులకు నేర్పించండి అని ఉద్దేశం. ఇట్లా నీవు జాగ్రత్త పడము. ఇక్కడ వాళ్ళందరూ ఏ విధంగా అయితే ఆ పిల్లలకి నేర్పిస్తున్నారో మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలు వారి పిల్లలకు చెబుతారు అని ఇక్కడ బైబిల్లో అనేక చోట్ల ఉంటుందన్నమాట. ఈ విధంగా జాగ్రత్త పడండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు కన్నులారా వాటిని చూచినప్పుడు మరొక ఉండినట్లును అవి నీ జీవిత కాలం అంతయో నీ హృదయంలో నుండి తొలగిపోనీయకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునమని మనకు ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ కుమారులకు వాటిని నేర్పి ఆ విధంగా వాక్యాన్ని చదివేది కూడా కుమారులకి ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా మనం బైబిల్ చదవాలి, ఏ విధంగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి అనే విషయాన్ని బైబిల్ బాగా ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంది. బైబిల్లో అనేక వచనాలు కూడా మన పిల్లలకు మనం ఏ విధంగా చేస్తూ ఉంటామో చిన్నప్పటి నుంచి చేస్తే వారు కూడా మోకరించడం, వారు కూడా ప్రార్థించడం, కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనం చూసి మనం ఏం చేస్తుంటామో వాటిని అనుకరిస్తూ ఉంటారన్నమాట. అయితే మనము ఖచ్చితాలను మేళ్ళు మన పిల్లలకు ఖచ్చితంగా బాగా నేర్పించాలి, అద్భుతించాలి. వారిని ప్రార్థనలో ఎంత నిజమో నరకం కూడా అంతే నిజమని మనం ఖచ్చితంగా చెప్పాలి. రాబోయే తీర్పుల కోసం, దేవుని రాకడ తీర్పు కోసం కూడా పిల్లలకు చెప్పాలి. ఇట్లా మనం నేర్పిస్తూ పిల్లల్ని కూడా మనం బైబిల్ని ఏ విధంగా చదివే విధానము, క్రమము ఇవన్నీ నేర్పించాలి. అయితే మనంగా చదువుకున్నా ఉంటే మన పిల్లలు కూడా ఖచ్చితంగా నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటామో మన పిల్లలు కూడా అదే గమనిస్తూ వస్తారు. మనము వాక్యంలో వారిని నడిపించాలి. దేవుని మందిరానికి కూడా నడిపిస్తూ వాక్యపు వెలుగులో వారిని పెంచుతున్నప్పుడు వాక్యము వారిలో పనిచేసి వారిలోనున్న లేక వారిలో మండుతున్న దుష్టత్వాన్ని పారదోలగలదన్నమాట వాక్యము. కాబట్టి మీ పిల్లలకు వాక్యము నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. మనము స్కూలుకు పంపించి ఏ విధంగా అయితే ఆ ఏబిసిడీల విషయంలో, అతను చదువు విషయంలో, ఆ పిల్లల చదువుల విషయంలో ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటామో అదే విధంగా మనం బైబిల్ని కూడా నేర్పించాలి. 2 తిమోతికి 1వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక
1వ అధ్యాయము 5వ వచనం. నా ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను కలుపుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగల్లో అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు అంటున్నారు, నీ ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను అని తిమోతి గారితో మాట్లాడుతూ వస్తున్నాడు. అక్కడ లేఖని వ్రాస్తూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు భక్తుడైన తిమోతి గారి తల్లి మరియు అమ్మమ్మ అలాగే ఆయనకి నేర్పిస్తూ వచ్చారు. ఇక్కడ పౌలు గారు ఏ విధంగా సర్టిఫికేట్ అక్కడ ఇస్తున్నారంటే, మన పిల్లలు ఏ విధంగా సాక్ష్యం చెప్పగలరో, మనం ఏ విధంగా మనం వాళ్ళకి నేర్పించింది విషయం ఆ పిల్లలకు కూడా నేర్చుకుంటారన్నమాట. ప్రార్థన మరియు వాడు కూర్చొని ప్రార్థన చేసే విధానాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అట్లాగే సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించుకుందాం. తర్వాత ప్రసంగి గ్రంథం చూద్దాం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అక్కడ మనం గమనిస్తే సామెతల గ్రంథకర్త కూడా ఆ విధంగా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని వాక్యం సెలవిస్తుంది. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాక్యము వారిని కట్టివేస్తుంది. కనీసం మరణకు వచ్చినప్పుడు ఒక తప్పు చేయబోయినప్పుడు కూడా బాలుడు పెద్దవాడైనప్పుడు చిన్నప్పుడు మనం నేర్పించిన వాక్యము ఆ హృదయంలో పనిచేస్తుందన్నమాట. ఆ విధంగా వాక్యాన్ని మనం పిల్లలకు నేర్పిస్తే, చదివించి వారి హృదయంలో పసి మనస్సుల్లో పసి హృదయాల్లో ముద్ర వేయబడితే ఖచ్చితంగా ఆ బాలుడు పెద్దవాడైనప్పుడు వాక్యపు వెలుగు నుండి తొలగిపోవడం అనమాట. ఆ విధంగా మనం నేర్పించాలి, పిల్లల్ని కూడా ఆ విధంగా మనం నడిపించాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. చదవండి. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ మనం గమనిస్తే ప్రసంగి గ్రంథకర్త కూడా ఏ విధంగా బాల్యం గురించి పిల్లలకి నేర్పవలసిన మాటల గురించి చెప్తున్నాడంటే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకం ముందే
వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని వాక్యం సెలవిస్తుంది. బాలుడైన సమూయేలుకి మొదట తల్లి కొంత క్రమం నేర్పితే, యాజకుడైన దైవజనుడైన ఏలీ గారు దేవునితో మాట్లాడే క్రమాన్ని, భక్తి శ్రద్ధల్ని నేర్పించారు. అప్పుడు నేర్చుకున్న క్రమం తాను చనిపోయే వరకు సమూయేలు గారు విడవలేదు. అదే ఆయనను ప్రవక్తగాను, దీర్ఘదర్శిగాను, న్యాయాధిపతిగాను, యాజకునిగాను చేసింది. రాజనీతి శాస్త్రం కూడా రాసేలా ఆయన్ని చేసిందనమాట. యాకోబు గారికి 12 మంది పిల్లలున్నా యోసేపు గారు మాత్రమే సరైన భక్తిలో పెరిగారన్నమాట. ఆ భక్తి మొదట శ్రమలు, శోధనలకు కారణమైనా కానీ చివరకు ఐగుప్తు దేశానికి ఆయన్ని ఒక గవర్నర్ గాను, యాకోబు గారి కుటుంబాన్ని ఆకలి నుండి తప్పించడానికి దోహదపడింది. షడ్రక్, మెషక్, అబేద్నెగో మరియు దానియేలు గారు చిన్నప్పటి నుండి భక్తిలో పెరిగి శోధనలకు తట్టుకొని గొప్ప నాయకులు, మంత్రులయ్యారు. అయితే ముఖ్యంగా దేవుని నామానికి ఎనలేని కీర్తిని వాళ్ళు తీసుకువచ్చారు. మనం కూడా మన పిల్లలను కూడా అటువంటి భక్తిలో పెంచుతున్నామా? ఈ విధంగా మనం వీళ్ళందరినీ వారికి గుర్తు చేస్తూ చెప్తూ వాళ్ళకి నేర్పించాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేకపిల్ల మన కూడా ఎలాగ వస్తుందో ఆ విధంగా చిన్నప్పటి నుంచి కానీ వారికి కానీ నేర్పించగలిగితే ఆ విధంగా రాగలుగుతారు. అదే పెద్దయినాక రమ్మంటే మాత్రము ఖచ్చితంగా వాళ్ళు రాకపోగా మనల్ని చూసి హేళన కూడా చేస్తారు. చిన్నప్పటి నుంచి మనం భక్తి శ్రద్ధలతో వారికి నేర్పించాల్సిన, నడవవలసిన త్రోవలను మనం నేర్పిస్తే ఖచ్చితంగా వారు కూడా మందిరానికి నడవగలుగుతారు. లేకపోతే మందిరం అంటేనే వాళ్ళకి అసహ్యం వేస్తుంది. అలాగే మనం యావేల్ గ్రంథంలోకి వద్దాం. 4వ వచనాన్ని గమనిద్దాం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. ఇక ఈ 4వ వచనంలో 4 రకాలైన చీడ పురుగులు కోసం భక్తుడు వ్రాస్తున్నాడు. అది గొంగళి పురుగులు, మిడతల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. అదృష్టవశాత్తు ఈ 4 పురుగులు మిడత పిల్లలు, చిన్న మిడతలు అంటూ వ్రాశారు. మొత్తానికి 4 రకాలైన 4 రకాలైన పంటను పాడు చేసే చీడ పురుగులు ఇవి అన్నమాట. ఇవి ఎందుకు వచ్చాయో గాని, ఎవరు పంపారో భక్తుడు తర్వాత రాస్తున్నారు. కానీ ఈ మిడతలు వచ్చి ఏం చేసాయో ఒకసారి చూద్దాం. ఆ 4వ వచనాన్ని మళ్ళా ఒకసారి చూసారా? ఇక్కడ గొంగళి పురుగులు ఇవి చూడటానికి చాలా అసహ్యంగా, భయంగా ఉంటాయి. పట్టుకుంటే గుచ్చుకుంటాయి. ఇంతవరకు వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదని అంటారు. ఇవి ఏదైనా చెట్టుకు పడితే మొత్తం పచ్చదనాన్ని మొత్తాన్ని పీల్చేస్తాయి. ఇంక తర్వాత అనగా గొంగళి పురుగులు విడిచిన దాన్ని, అదే పంటను మిడతలు తినేస్తాయి. మన దేశంలో మిడతలు ఇలా తినవు, గాని పై దేశాల్లో మిడతలు పంటల మీదే పడి నాకేస్తాయంట. సర్వనాశనమైపోతుంది పంట. అవును, మనం గత సంవత్సరం నుండి ఇక్కడ ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు మనం గమనిస్తే గల్ఫ్ దేశాల్లో అనేకమైన మిడతలు మన దేశం మీదకు దండెత్తి ఉత్తర భారతదేశాన్ని చాలా వరకు నాశనం చేశాయి. పచ్చదనం లేకుండా ఆకులను, బెరడులను,
వాటిని మొత్తాన్ని తినేసాయి అన్నమాట. చివరకు వాటిని చంపడానికి ఎన్నో రకాలైన మందులు వాడారు. అవి అయినా చావకపోతే అవి ఏ విధంగా చేసినా కూడా వాటిని చంపలేకపోయారట. ఇక మిడతలు తిని వదిలేసిన పంటను కూడా మొక్కలు, చెట్లు, పసరు పురుగులు పూర్తిగా తినివేశాయని ఇక్కడ మనకు వాక్యం ద్వారా చూస్తున్నాం. మొత్తానికి ఈ పురుగులన్నీ మొదటగా మానవుని జీవనాధారమైన పంటను, చెట్లను పాడు చేసి ఆహారం లేకుండా చేస్తాయి. ఇక రెండవది, ఎక్కడైతే పచ్చదనం లేదో చెట్లు, ఆకులు ఆక్సిజన్ లేకుండా తయారవుతాయి. ఆక్సిజన్ తయారవకుండా వాతావరణం కూడా కాలుష్యం అయిపోతుంది. తర్వాత ప్రజలకు ఎన్నో రకాలైన శ్వాసకు సంబంధించిన వ్యాధులు కూడా మొదలై అవుతాయి అన్నమాట. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఆ శ్వాసకు సంబంధించిన ఆ ఆక్సిజన్ గురించి కానీ వీటిలన్నిటి గురించి మనకు 2019లో బాగా అందరికీ గుర్తుండిపోయే, మన జీవితంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా శ్వాసలో, గాలిలో వచ్చే బ్యాక్టీరియా వచ్చి ప్రజలు చాలా మందిని, చాలా గొప్ప గొప్ప వారిని కూడా ఈ లోకంలో లేకుండా చేసేసింది. అయితే మనం ఆక్సిజన్ విలువ ఆ 2019లో బాగా అర్థమైందనమాట. ఆక్సిజన్ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ గాలి కానీ లేకుండా గనక ఉంటే మానవుడు ఒక్క క్షణం కూడా జీవించలేడు. అయితే దేవుడు ఫ్రీగా ఇచ్చే తలికే ఎవరికి కూడా అది ఫ్రీయే కదా అని దాన్ని అది ఆ ఆక్సిజన్ గురించి లెక్కలేదన్నమాట. అప్పుడు ఆక్సిజన్ లేక ఒక్కొక్కరు అంబులెన్సులు వాటి విషయాలు మనం గమనిస్తే అందరికీ తెలిసిన సంగతే ఇది. అయితే ఆక్సిజన్ మాత్రం చాలా విలువైనది అని అప్పుడు బాగా అందరికీ తెలిసిందనమాట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర చూసుకుంటే ఇలా పీడ పురుగులు, మిడతలు దాడి చేసి ప్రజల పంటను పాడు చేసినట్లు మనకు చరిత్రలో కానీ బైబిల్లో కానీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇశ్రాయేల్ వారు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ అప్పుడు జరిగింది. మరి ఇక్కడ జరిగిపోయినట్లు ఇక్కడ ప్రవక్త గారు రాస్తున్నారనమాట. మిగతా ప్రవక్తల వలె ఈయన కూడా దర్శనాలు చూసి జరిగిపోయినట్లే వ్రాసి ప్రజలను మేల్కొల్పుతున్నారన్నమాట. ఇక్కడ తన భక్తుని దేవుడు చెప్తున్నారు, మిడతల ద్వారా దేవుడు వారు చేసిన దుష్కార్యముల వలన తీర్పు తీర్చబోతున్నాడు అని ఇక్కడ యావేల్ గారు చెప్తూ వస్తున్నారు. మిడతల ద్వారానే ఎందుకు బుద్ధి చెప్పాలి, మరో వాటి ద్వారా మరో వాటిని ఉపయోగించుకోవచ్చు కదా అనుకుంటే, కారణం అది దేవుని చిత్తం. నిర్గమాకాండంలో కూడా అప్పుడు చూసుకుంటే ఒకసారి దేవుడు ఐగుప్తీయులను ఇలాగే మిడతల ద్వారా తీర్పు తీర్చాడనమాట. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లుగా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము అని ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఆ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయనని వాటినన్నిటినీ తినివేయనని అక్కడ చెప్పాడనమాట. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని అక్కడ వీచేటట్లుగా దేవుడు చేశాడు. ఉదయం ముందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చేస్తాయన్నమాట. ఆ విధంగా దేవుడు ఒక సాధనంగా ఈ మిడతలను, పురుగులను వాడుకున్నాడు. దేవుడి మాట ప్రతి ఒక్క ప్రాణి వింటుంది, కానీ నోరుండి మాట వచ్చిన ఒక మనిషి మాత్రం దేవుడి మాట సరిగా వినడు. అంటే పూర్తిగా వినడని చెప్పను, మానవుడు మాత్రమే దేవుడి మాట వినడన్నమాట. మిగిలిన ప్రకృతి, గాలి, చెట్లు, సముద్రం, నీరు అవన్నీ దేవుడు చెప్పిన మాటల ప్రకారమే. వర్షం కూడా చివరికి ఆకాశం కూడా ఆయన మాట వింటుంది. ఇక్కడ మనం గమనిస్తే విస్తారమైన విత్తనములు పొలంలోకి తీసుకుని పోయి అక్కడ ఆ పంట
తీసుకొస్తే ఆ మిడతలన్నీ తినేసిన తర్వాత మనం ఏం కోయగలము, ఏం తీసుకురాగలము? ఈ విధంగా దేవుడు మిడతల్ని ఉపయోగించి ప్రజల్ని శిక్షిస్తూ వచ్చాడనమాట. దేవుని తీర్పులు తొందరలో సంభవింపనై ఉన్నవి. ఇశ్రాయేల్ ప్రజలు, యూదా జనులు దేవుని మాట వినకుండా అప్పుడు తిరగబడ్డారు. కాబట్టి వారి మీదకు దేవుని తీర్పు అప్పుడు వచ్చిందనమాట. తన సొంత జనాంగము మీదకే తీర్పులు తెచ్చిన దేవుడు అంటుకొట్టబడిన మొక్కను శిక్షించరా అని నేడే నీ పాపాన్ని వదిలి దేవునితో సమాధాన పడాలన్నమాట. ఇంకొక విషయం మనం గమనిస్తే యావేల్ గ్రంథంలో 1వ అధ్యాయము 5, 6 వచనాన్ని మనం గమనించుకుంటే, మత్తులారా మేలుకుని కన్నీరు విడువడి, ద్రాక్షరసపానము చేయువారులరా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహము కాటు వంటిది. ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రవక్త గారు బాగా రాశారనమాట. ఇక్కడ గతంలో మిడతలు ఇశ్రాయేల్ దేశంపై దండెత్తినట్లు దర్శనంగా గావించినట్లు ఇక్కడ చూసుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈ వచనాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో మత్తులారా మేల్కొనుడి అంటూ కేక వేస్తున్నాడు అనమాట భక్తుడు. కారణం, వారు తాగేసి మత్తులో దొర్లుతున్నారు. అందుకే అంత గట్టిగా వారిని పిలవాల్సి వచ్చింది. ఇంకా అంటున్నారు, కన్నీరు విడవడి, రోదన చేయుడి అంటున్నారు అనమాట. 2:12 కూడా మనం గమనించుకుంటే 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. అట్లాగే 13, 14 కూడా మనం గమనిద్దాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడను, శాంతిమూర్తియో, అత్యంత కృపగలవాడు నయ్యుండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? ఇక్కడ మనం గమనిస్తే కన్నీరు విడవడి, రోదించుడి, ఏడవండి అని అంటున్నారనమాట. ఎందుకంటే తర్వాత మాటల్లో రాసినట్టు కొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా పోయింది, ఇంకా మీకు తాగడానికి మందు లేదు, కాబట్టి ఏడవమని చెప్తున్నారు ప్రవక్త గారు. అట్లా కాదు. కాకపోతే ఏ విధంగా చెప్తున్నాడంటే, ఈ ప్రవక్త మొదటగా దేవుడు వారిని వారి పాపాల నుండి శిక్షించబోతున్నాడు. ఇంకా వారికి ద్రాక్షరసమే కాకుండా తినడానికి అవసరమయ్యే పంటలను కూడా దేవుడు మిడతలు అనే వారిని దండించబో. కాబట్టి కొన్ని ప్రతులు ఇలా ఉంది, తాగుతులారా మేల్కొనండి, కన్నీళ్లు విడవడి అని ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడంట. రెండవదిగా ఆత్మీయ కోణంలో కూడా ఇది మనందరికీ వర్తిస్తుంది. కొత్త ద్రాక్షరసం అనగా నూతన నిబంధనలో సంఘంలో పొందుకునే కొత్త అభిషేకం అన్నమాట. అనగా పరిశుద్ధాత్మ శక్తి ఉద్యమము అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆత్మీయంగా మత్తులై దేవుని కానక తిరుగుచున్నందున దేవుని ఆత్మీయ అభిషేకాలు ఆగిపోయాయి. ఆయన సన్నిధి కరువైపోయాయి గనుక
మేల్కొనండి అని అంటున్నారు. వాళ్ళు అనేక మంది మద్యపానంతో మత్తులైపోతున్నారు. ముఖ్యంగా యువత, దేవుడు వీరిని శిక్షించబోతున్నారు అన్నమాట. ఒకసారి ఆది నుండి ధ్యానం చేసుకుంటే, దేవుని చేత నీతిమంతుడని సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తి ఎవరై ఉంటారు? నోవాహు గారు. నోవాహు గారు జల ప్రళయం తర్వాత ద్రాక్షారసం తాగి మత్తుడై పై వస్త్రం లేకుండా పరుండినట్లు మనం చూడగలం. ఆదికాండం 9:20-24లో. అందుకే ప్రసంగిలో కూడా ఉన్నారన్నమాట. బుక్కావాని తైలము అనగా ప్రసంగి గ్రంథం మనం చూసుకుందాం. 10:1 10వ అధ్యాయము 1వ వచనం త్వరగా ముగించుకుందాం. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము మనం చచ్చిన ఈగలు పడితే అది మొత్తం చెడిపోయింది అనమాట. ఆ విధంగా ఆ సెంటు బుక్కావాణి తైలం అనగా సెంటు బాటిల్ అనమాట. అది ఆ చచ్చిన ఈగ పడితేనే మొత్తం కంపు కొడుతుంది. అలాగే చిన్న భక్తిహీనత ఘనత అక్కడ పోగొడుతుంది అంటున్నారు ఆ ప్రసంగి గారు. ఇక్కడ ఇంత ఘనమైన భక్తుడు చిన్న త్రాగుడు వలన పేరు పోగొట్టుకున్నారు. మోటువాడు మొరటోడు అయిన నాబాలు తాగేసి అక్కడ ప్రేలాలు పేలినప్పుడు మరణం అంచుల వరకు వెళ్ళాక చివరికి అతని భార్య తెలివైన పని వలన ప్రాణం నిలబెట్టుకున్న అసలు విషయం ఉదయం తెలుసుకున్న వెంటనే ఆ నాబాలు గుండె బద్దలై చనిపోయాడు అన్నమాట. మొదటి సమయాల గ్రంథంలో మనకు అది కనిపిస్తుంది. సరే, ఈ తాగుబోతు దీనికోసం బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి హేతువులు లేని గాయములు ద్రాక్షరసంతో పొద్దు పుచ్చు వారికే కదా అని మనకు సామెతల గ్రంథంలో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ త్రాగుడు మరియు ధూమపానం ఎక్కువైపోయిందనమాట. ఇప్పుడు ముఖ్యంగా యవనస్తులు చాలా ఘోరమైన స్థితికి వీటికి బానిసైపోయారు. త్రాగి వాహనాలు నడపడం, యాక్సిడెంట్లు, వీటిలన్నిటి వలన చాలా ప్రాబ్లం. మెట్రోపాలిటీ సిటీల్లో కూడా యువకులతో పాటు యువతులు కూడా మద్యపానం, ధూమపానం వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సాతానుకి వారు బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే, అన్యులతో పాటు దేవుని బిడ్డలు కూడా అదే పాపంలో వారు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ దేవుని బిడ్డల కోసమే ఎదుటి వారికి తీర్పు తీర్చడం నాకేలా పౌలు గారు అంటున్నారు. ఇప్పుడైతే సహోదరులు అనబడిన 1 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 11-13 వచనాలను మనం చూసుకున్నాం. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారులు గాని, లోబి గాని, విగ్రహారాధికులు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, ఇక్కడ దోచుకుని వారు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయరాదు, కలిసి భుజింపరాదు. ఇక్కడ మనం గమనిస్తే సంఘముల నుండి వెలివేయమని చెప్తున్నారన్నమాట దేవుడు ఆ 1 కొరింథీలో. ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి, జారులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని 1 కొరింథీలో 6వ అధ్యాయంలో మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఇట్లా మనం ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే కొద్ది విషయాల్లో, కొంత విషయంలోనే దేవుడు వీటిలన్నింటినీ ఆ నోవాహు గారిని మనం గమనించినప్పుడు, నాబాల్ గారిని ఆయన్ని కూడా గమనిస్తే ఆ బుక్కావాని తైలం ఏ విధంగా అయితే కంపు కొడుతుందో, మన రక్షణ ఇన్ని రోజుల నుంచి మనం కాపాడుకుంటూ వచ్చి చివరగా ఒక్క క్షణంలోనే మాయమైపోతుంది అనమాట. ఆ విధంగా మన జీవితాన్ని మాయమైపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలనేదే దేవుని ఆశ, దేవుని ఆలోచన.
కాబట్టి దేవుని రాజ్యానికి వారసులుగా మనం కావాలంటే మన రక్షణని జాగ్రత్తగా కాపాడుకొని మన పిల్లలను కూడా అదే బాటలో నడిపించాలని దేవుని కోరిక ఉన్నది. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలను, కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.